హైదరాబాద్ వాసులంతా చాలా కాలంగా ఎదురు చూస్తున్న మెట్రో ట్రైన్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఫైనల్ అవటం జరిగింది. ఎన్విఎస్ రెడ్డి గారు మెట్రో రైల్ చైర్మన్ మొన్న ఒక ప్రకటన చేస్తున్నారు. న్యూ మెట్రో ట్రైన్ ఫేజ్ 2ని ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. ప్లస్ డిపిఆర్ కూడా రెడీ అవుతుంది. చిన్న చిన్న చేంజెస్ అంటే ఫైనల్ చేంజెస్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ రెడీ. 32,000+ క్రోర్స్తో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతుంది తెలంగాణ గవర్నమెంట్. ఇది తెలంగాణ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క జాయింట్ ప్రాజెక్ట్. సో ఈ మెట్రో ట్రైన్ వల్ల ఎక్స్పాన్షన్ ఫేజ్ 2 వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ పొందుతుంది ఏది అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. హైదరాబాద్ సిటీలో ప్రతి పార్ట్ నుంచి కూడా ఎయిర్పోర్ట్కి యాక్సెస్ ఉండేలాగా ఈ సెకండ్ ఫేజ్ని డిజైన్ చేయడం జరిగింది. గ్రీన్ జోన్, బ్లూ జోన్, అలాగే రెడ్ లైన్, ఇలా 3 లైన్స్ ఉన్నాయి మనకి. ఈ 3 లైన్స్ కూడా ఎక్స్టెన్షన్లో పార్ట్గా ఫేజ్ 2తో కనెక్ట్ అయ్యి అవన్నీ కూడా అగైన్ దే లీడ్ టు ఎయిర్పోర్ట్ అనమాట. సో సిటీలో ఎవరైనా కూడా ఎక్కడి నుంచి అయినా కూడా ఎయిర్పోర్ట్కి ట్రావెల్ అవ్వాలంటే చాలా ఈజీ అవుతుంది. ప్లస్ ఎయిర్పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్ స్టేషన్ వస్తూ ఉంది. ప్లస్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క యాంబిషియస్ ప్రాజెక్ట్ 4th సిటీ ఏదైతే ఉందో 4th సిటీ వరకు మెట్రో ట్రైన్ కనెక్టివిటీ ఇవ్వటం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో 4th సిటీ వరకు మెట్రో ట్రైన్ వస్తుందా అంటే నో అండి. రావిర్యాల వరకు మెట్రో ట్రైన్ ఫేజ్ 2 ఎక్స్టెండ్ అవుతుంది. అక్కడి నుంచి గ్రీన్ హైవే ఒకటి 4th సిటీ వరకు కన్స్ట్రక్ట్ ఫామ్ చేయబోతున్నారు. మేబీ ఫ్యూచర్లో రావిర్యాల నుంచి 4th సిటీకి కూడా మెట్రో ఎక్స్పాన్షన్ రావచ్చు. మేబీ ఇన్ ఫేజ్ 3 అనుకోండి. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ ఫేజ్ 2లో ఎక్స్పాన్షన్ వర్క్స్ జరగబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో మెట్రో ఫేజ్ 2 కారిడార్స్ అప్రూవ్డ్ బై సీఎం రేవంత్ రెడ్డి అండి. కారిడార్ 4 తీసుకుంటే నాగోల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఇది 36 కిలోమీటర్ స్ట్రెచ్. ఇది నాగోల్ టు ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఓల్డ్ సిటీలో కొన్ని ప్లేసెస్ని కనెక్ట్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏంటి యూజ్ అంటే ఫస్ట్ థింగ్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంటుంది. అలాగే చాలా కాలం నుంచి నాగోల్ అండ్ ఎల్బీ నగర్ స్ట్రెచ్ నియర్ బై మెట్రో స్టేషన్స్ ఉన్నా కూడా నాగోల్ లాస్ట్ స్టేషన్. సో నాగోల్ టు ఎల్బీ నగర్ ట్రావెల్ చేయాలంటే అగైన్ బై రోడ్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది. నాగోల్ టు ఎల్బీ నగర్ గ్యాప్ ఫిల్ అవుతుంది. ఎల్బీ నగర్ నుంచి ఓల్డ్ సిటీని ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఓల్డ్ సిటీకి ఉన్న ఫేమ్ని, ఓల్డ్ సిటీకి ఉన్న వైబ్రెన్సీని మళ్ళీ తీసుకురావటం, ఆ షాన్ని మళ్ళీ తీసుకురావటం. ఒకప్పుడు ట్రేడ్ సెంటర్, హైదరాబాద్కి ట్రేడ్ సెంటర్ అంటే ఓల్డ్ సిటీయే. బట్ ఇప్పుడు కంజెస్టెడ్ రోడ్స్, అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి. సో ఓల్డ్ సిటీకి ఫేస్ లిఫ్ట్ లాంటిది ఈ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ గుడ్ మూవ్ అండి. సో ఫైనల్గా ఇది ఎయిర్పోర్ట్ కనెక్ట్ అవుతుంది. నాగోల్ టు చంద్రాయణగుట్ట టు ఎయిర్పోర్ట్. సో దీనివల్ల ఈ కన్స్ట్రక్షన్ అలాంగ్ ద రూట్ అండి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ ఫేజ్ 2ని దృష్టిలో పెట్టుకుని చాలామంది బిల్డర్స్ అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. మేబీ ఈ 2-3 మంత్స్లో న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ చాలా రావచ్చు ఈ లైన్ వెంబడి. మీ అందరికీ తెలుసు శంషాబాద్లో కూడా హైరైజ్ కల్చర్ వచ్చింది. మిడ్ రైజ్ కల్చర్ విల్లా ప్రాజెక్ట్ చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో నాగోల్ టు ఆర్జీఐ చాలా బెనిఫిషియల్ అవుతుంది. ప్లస్ దీనికి యాడెడ్గా చెప్పాలంటే బెంగళూరు హైవేకి ఇది యాడెడ్ వాల్యూ తీసుకొస్తుందండి. బెంగళూరు హైవేకి ఇప్పుడు త్రూ ఓఆర్ఆర్ మనం అప్రోచ్ అవ్వగలుగుతున్నాం. ఎయిర్పోర్ట్ బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శంషాబాద్లోనే ఉంది. అలాగే బెంగళూరు హైవే ఎక్స్టెన్షన్ వర్క్ 6 లైన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫ్యూచర్లో అది 12 లైన్ ప్రపోజల్ ఉంది. వీటన్నిటికీ ఇప్పుడు మెట్రో కూడా యాడప్ అయింది. సో బెంగళూరు హైవే ఈజ్ గోయింగ్ టు బూస్ట్ అండి. శంషాబాద్ కావచ్చు, కొత్తూరు, తిమ్మాపూర్, చేగూర్, షాద్నగర్, జడ్చర్ల వరకు కూడా ఈ మెట్రో యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో న్యూ వెంచర్స్ ఆర్ గోయింగ్ టు లాంచ్ వెరీ సూన్ అండి. కొత్త వెంచర్స్తో చాలామంది డెవలపర్స్ మీ ముందుకు రాబోతున్నారు. అలాగే ల్యాండ్ ప్రైజెస్ పెరగటానికి బెంగళూరు హైవేలో రెసిడెన్షియల్ యాక్టివిటీస్, విల్లా ప్రాజెక్ట్స్
ఇవన్నీ ర్యాపిడ్గా గ్రో అవటానికి ఇది ఒక మంచి స్కోప్. సో నాగోల్ టు ఎయిర్పోర్ట్ లైన్ ఎక్స్టెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాంతాల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ప్లాన్లో ఉంటే పర్టికులర్లీ ఇన్ బెంగళూరు హైవే యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. షాద్నగర్, కొత్తూర్, చేగూర్, తిమ్మాపూర్ ఇలాంటి అప్కమింగ్ ఏరియాస్లో ఫీజబుల్ లొకేషన్స్లో రీసేల్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెంటరీ అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో ఈ ఏరియాస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ట్రై టు రీచ్ అవుట్ అండి. ఎనీవే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.